హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్దగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ టీం మంటలను ఆర్పివేసింది. ఏఐజీ ఆసుపత్రిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. భారీగా పొగలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ఆసుపత్రిలో సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో ఒక్కసారిగా ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అంబులెన్స్లో చెలరేగినటువంటి మంటలను ఆర్పివేశారు అధికారులు. అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ సేఫ్టీ టీం చేరుకుని సమయానికి మంటలను ఆర్పివేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ లోని అంబులెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అంబులెన్స్ లో మంటలు చెలరేయడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అనుకున్న ఏదైతే అంబులెన్స్ దాన్ని కూడా మంటలు ఆపే ప్రయత్నం చేశారు. ఒకసారిగా దట్టమైన పొగ రావడంతో కూడా అటు స్థానిక సిబ్బందితో పాటు అటు రోగులకు సంబంధించిన బంధువులు కూడా భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అటు అంబులెన్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరడంతో కూడా కొంత పెను ప్రమాదం తప్పినట్టు చెబుతుంది. అంబులెన్స్ పక్కన కూడా మరికొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా మంటలను అదుపు చేసినట్టుగా తెలుసు. అయితే అంబులెన్స్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా కొంత ప్రాథమిక సమాచారం రావాల్సింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే వాహనంలో సాంకేతిక సమస్యల కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్న కోణంలో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా దర్యాప్తు చేస్తున్నారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా ఆ మంటలను సకాలంలో అదుపు చేసినట్టుగా, కానీ ఒకసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా ఆసుపత్రిలోనే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా చుట్టుపక్కల సంబంధించిన ప్రాంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం అంబులెన్స్ లో మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తుంది. సునీల్. ఓకే కిరణ్.